హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా చేసుకుని ఒక మంచి స్నాక్స్ రెసిపీ అండి. కేవలం 4 ఉల్లిపాయలతో ఫాస్ట్గా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ త్వరగా చేసి పెట్టవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏదైనా తినడానికి పెట్టమని అడిగినప్పుడు ఇలా 4 ఉల్లిపాయలను సన్నగా తరిగి కట్ చేసుకొని ఇలా కనుక వడలు చేసి పెట్టినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఫాస్ట్గాను త్వరగాను అయిపోతాయండి. ఇలా స్నాక్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. 4 మీడియం సైజు ఉల్లిపాయలను 4 తీసుకున్నానండి. 4 ఉల్లిపాయలతో పాటు 4 పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పొడవుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఉల్లిపాయలని అన్నిటినీ. ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మ్యాష్ చేయాలండి. అంటే గట్టిగా ఒత్తి పట్టి అంటే కలుపుకోవాలండి. కలిపినట్టయితే ఉల్లిపాయలో ఉన్న నీరు మొత్తం మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత పక్కన ఒక సైడ్కి పెట్టేసుకుందాం ఒక 1/2 అవర్ పాటు. ఇలా తీసి చూసిన తర్వాత ఉల్లిపాయలో ఉన్న నీరంతా ఊరుతుందండి. ఇలా ఉల్లిపాయలో ఊరిన తర్వాత మనం పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను, అలాగే కరివేపాకు ఇందులో ఎక్కువగా వేసుకుంటామండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే తర్వాత ఇందులో సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకుంటామండి. అలాగే ఒక 1/2 స్పూన్ కారము, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు శనగపిండి, అలాగే ఒక 1/4 కప్పు బియ్యం పిండి కూడా వేసుకుంటామండి. అంటే 2 కలిపి 1/2 కప్పు అవుతుంది. ఈ 1/2 కప్పు వరకు వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. చూడండి, నా 1/4 కప్పు బియ్యం పిండి వేసుకున్నాను, అలాగే ఒక 1/4 కప్పు శనగపిండి కూడా వేసుకొని కలుపుకున్నాను. దీనిలో మనం వాటర్ అనేది ఏమీ వాడమండి. ఉల్లిపాయలు వచ్చిన నీరుతోనే మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలి నిదానంగా. ఇలా కలిపి పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది. ఇలా పెట్టిన తర్వాత మనం ముందుగా ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలండి. అలాగే చేతికి కూడా ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకుంటూ ఇలా వడల్లాగా చేతి మీద అద్దుకొని ప్లేట్లో అన్నీ పెట్టుకోవాలండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నామంటే త్వరగా ఫాస్ట్గా ఒకేసారి ఆయిల్లో మనం వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఈ విధంగా ఈ సైజులో అన్నీ చేసుకొని పెట్టుకోండి. ఇలా చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ని అయితే హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డైరెక్ట్గా వేసేయచ్చండి అన్నీ ఒకేసారి. చూడండి, నేను గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నా అండి. ఆయిల్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఇట్లా వడలను అయితే వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ వడలకు అసలైన టేస్ట్ రావాలంటే ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా ఎక్కువగా వేసుకోవాలండి. అక్క, మాకు ఉల్లిపాయలో వచ్చిన వాటర్ సరిపోలేదనే వాళ్ళు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చండి. అసలైన టేస్ట్ కోసం అయితే ఉల్లిపాయలో వచ్చిన వాటర్తోనే టేస్ట్ అనేది బాగుంటాయండి. ఇలా ఉల్లిపాయ వడలు వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు 2 వైపులు కాల్చుకొని ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ మిగతా పిండితో కూడా వడలు చేసుకొని మళ్ళీ వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగ ఉల్లి వడలు వేసుకున్న తర్వాత కనుక టమాటా సాస్తో సర్వ్ చేసుకొని ఇలా మీ పిల్లలకు పెట్టారంటే కడుపు నిండా తినేస్తారండి. మళ్ళీ కావాలి అని అడుగుతారు కూడా. ఒకసారి చూడండి 2 వైపులు ఎలా కాల్చుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గాను, పైన కరకరలాడుతూ పైన సాఫ్ట్గాను ఉంటాయండి. ఇలా టమాటా సాస్తో టేస్ట్ చేశారంటే చాలా బాగుంటాయండి. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.